హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్కు ప్రాణహాని ఉందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్కు భద్రతా లోపం ఉందా? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం కూటమి ప్రభుత్వం చెప్పాల్సి ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్కు ఉద్దేశపూర్వకంగా కనీస భద్రత కూడా కల్పించలేకపోతుందా కూటమి ప్రభుత్వం? అందుకే మొత్తం పోలీసు వ్యవస్థను వైఎస్ జగన్ భద్రతకు కాకుండా వైఎస్ జగన్ పర్యటనకు వచ్చే జనాన్ని నిలువరించడంలో ఉపయోగిస్తుందా? చాలా కీలకమైనటువంటి ప్రశ్న, పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి దేవరపల్లి పర్యటన ఇందుకు ఉదాహరణ. అందుకే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేశారు. అది కూడా ఎవరిపై? కూటమి ప్రభుత్వంపై, ఏపీ పోలీసులపై, ఏపీ పోలీసుల వ్యవహార శైలిపై, నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ వైఖరిపై. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు ప్రభుత్వం కనీస భద్రత కల్పించలేకపోతోంది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తోంది. అందులో Z+ కేటగిరీ ఉన్నటువంటి నేతకు కల్పించాల్సినటువంటి భద్రతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. వైఎస్ జగన్కు ప్రాణహాని ఉంది. వైఎస్ జగన్కు భద్రతా లోపం చాలా క్లియర్గా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అనేది పార్లమెంటరీ పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కలిసి ఫిర్యాదు చేసినటువంటి అంశం ఇది. సో ఈ అంశంని కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. వెంటనే దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఉన్నతాధికారులని కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఆదేశించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే మొన్న జరిగినటువంటి దేవరపల్లి సంఘటన ఇందుకు ఉదాహరణ. దేవరపల్లిలో పొగాకు రైతుల ఇష్యూతో పాటు ఇతర సమస్యలపై ఏ పొగాకు రైతులైతే ఇటీవల తాడేపల్లిలో వైఎస్ జగన్ను కలుసుకుని వైఎస్ జగన్కు తమ సమస్యలు మొరపెట్టుకున్నారో వారికి ఇచ్చినటువంటి హామీ మేరకు ఆ పొగాకు రైతుల సమస్యల్ని క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు ఆయన దేవరపల్లి పర్యటన చేపట్టారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లిలో వైఎస్ జగన్ పర్యటనకు అశేషంగా జనం తరలివచ్చారు. పెద్ద ఎత్తున జనం నీరాజనాలు పలికారు. కేవలం 2 కిలోమీటర్ల దూరం చేరడానికి, దాటడానికి 2.5 గంటల పైగా పట్టిందంటే జనం ఏ స్థాయిలో అక్కడికి వచ్చారనేదే అర్థమవుతుంది. వీడియోల్లో, డ్రోన్ వీడియోల్లో, అన్ని విజువల్స్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది. జనం పెద్ద ఎత్తున జగన్ కోసం జనం తరలి వచ్చినటువంటి దృశ్యాలు ఇప్పటికీ కూటమి పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తూనే ఉన్నాయి. సో ఆ సందర్భంగానే ఆ పర్యటన సాక్షిగానే ఇప్పుడు వైఎస్ జగన్ యొక్క భద్రతా లోపం, ముఖ్యంగా వైఎస్ జగన్ సెక్యూరిటీ ల్యాప్సెస్ అనేది కొట్టొచ్చినట్లు బయటపడ్డాయి. ఎందుకంటే వైఎస్ జగన్ దేవరపల్లిలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్లో దిగినప్పుడు, హెలికాప్టర్లో దిగినప్పుడు బ్యారికేడ్లు ఉన్నాయి. ఆ బ్యారికేడ్లను ఛేదించుకుని బ్యారికేడ్లను ధ్వంసం చేసుకుంటూ పెద్ద ఎత్తున జనం హెలిప్యాడ్ వైపుకు దూసుకొచ్చేశారు, హెలిప్యాడ్లోకి దూసుకొచ్చేశారు. దీంతో ఒక్కసారిగా అక్కడ అందరూ అవాక్కైనటువంటి పరిస్థితి. వైఎస్ జగన్కు ప్రాణహాని ఉంది. ఎందుకంటే అంతటి జనసందోహంలో, అంతటి గుంపులో, అంతటి మ్యాసివ్ క్రౌడ్ ఏదైతే అక్కడ కనిపించిందో ఆ క్రౌడ్లో ఎవరైనా అసాంఘిక శక్తులు గనక అందులో చేరి వైఎస్ జగన్కు ఏదైనా హాని తలపెట్టే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇదే అంశాన్ని అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. అందుకే కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా దేవరపల్లి పర్యటన ఒకటే కాదు, గతంలో జరిగినటువంటి రాయలసీమ పర్యటనలో కావచ్చు, నెల్లూరు జిల్లా పర్యటనలో కావచ్చు, భీమవరం పర్యటనలో కావచ్చు, గుంటూరు మిర్చియాడికి సంబంధించినటువంటి పర్యటనలో కావచ్చు, అటు ఉత్తరాంధ్ర పర్యటనలో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా సరే జనం విపరీతంగా తరలి వస్తున్నారు. జనం నుంచి అశేష స్పందన కనిపిస్తుంది. సో జనం అయితే అభిమానంగా తమ అభిమాన నేతను చూడడానికి వస్తారు. కానీ దీన్ని సాకుగా చేసుకొని వైఎస్ జగన్కు ప్రాణహాని తలపెట్టే అవకాశాలు లేకపోలేదు. ఆ గుంపులో గనక, ఆ జనసందోళన గనక ఎవరైనా అసాంఘిక శక్తులు గనక చేరి ఏదైనా జరగరానిది జరిగితే, ఏదైనా చేయరాని దుర్గతం చేస్తే బాధ్యత ఎవరు వహిస్తారు? ఎందుకంటే కూటమి ప్రభుత్వం మాత్రమే దీనికి ఆన్సర్ చెప్పాలి. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని చాలా తీవ్రంగా పరిగణించింది. ఒక సీరియస్ అంశంగా పరిగణించి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో వైఎస్ జగన్కు కల్పించాల్సినటువంటి కనీస భద్రతను కూడా కూటమి ప్రభుత్వం కల్పించలేకపోతుంది. పోలీసులు ఎంతసేపు జగన్ సభకు జనం తరలి రాకుండా నిలువరించడానికే అక్కడ పోలీసులను నియమిస్తున్నారు తప్ప జగన్ పర్యటనలో ఎక్కడెక్కడైతే జగన్కు సెక్యూరిటీ ఇవ్వాలో, ముఖ్యంగా హెలిప్యాడ్ విషయంలో కానీ ఇతరత్ర విషయాల్లో కానీ ఎక్కడైతే జగన్కు కీలకమైనటువంటి ఒక సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉందో ఆ సెక్యూరిటీ విషయంలో మాత్రం పెద్ద ఎత్తున నిర్లక్ష్యంగా
వ్యవహరిస్తోంది పోలీస్ శాఖ. ఉద్దేశపూర్వకంగానే ఇదంతా జరుగుతోందా లేదా యథాలాపంగా జరుగుతోందా? ఈ ప్రశ్నకు కూడా కూటమి ప్రభుత్వం ఆన్సర్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా వైఎస్ జగన్‌కు పహారా కల్పించలేకపోతుంది. భద్రత ఇవ్వడం లేదు. కనీస భద్రత కూడా ఇవ్వడం లేదు. ఒక జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగి ఉన్నటువంటి నేతకు కల్పించాల్సినటువంటి భద్రత ఇదేనా అనే ప్రశ్న మాత్రం వినిపిస్తోంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత జగన్ ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు పోలీసులు ఎంత అప్రమత్తంగా ఉండాలి, ఎంత అలర్ట్‌గా ఉండాలి, ఎంత జాగరూకతతో వ్యవహరించాలనే కనీస రూల్స్‌ని కూడా మర్చిపోతున్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి చాలా క్లియర్ కట్‌గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ఒక అత్యంత తీవ్రమైనటువంటి అంశంగా పరిగణించి కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి. సో ఆ తర్వాత అమిత్ షా ఇచ్చిన ఆదేశాలతో కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఏపీ పోలీసు ఉన్నతాధికారులకు దీనిపై వివరణ కోరుతూ నివేదిక కోరారు. ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రాణహాని ఉందంటే అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దీనిపై సీరియస్‌గా ఆలోచించాల్సినటువంటి విషయం. అందుకే ఎప్పుడైతే వైవి సుబ్బారెడ్డి ఫిర్యాదు ఇచ్చారో పార్టీ తరపున వెంటనే దీన్ని చాలా సీరియస్‌గా తీసుకొని ఏపీ పోలీసు ఉన్నతాధికారుల నుంచి నివేదిక కోరింది. అసలు ఏం జరిగింది? ఎంత సెక్యూరిటీ ఇస్తున్నారు? ఎంత సెక్యూరిటీ ఇవ్వడం లేదు? దేవరపల్లిలో ఏం జరిగింది? దేవరపల్లిలో హెలిప్యాడ్ వద్ద మచ్చుకు ఒక్క పోలీస్ అయినా ఎందుకు లేరు? నిజంగానే అక్కడ పోలీసులు ఉన్నారా? లేకపోతే పోలీసులను తోసుకొని మరి జనం అక్కడికి వచ్చేసారా? ఈ ప్రశ్నలన్నిటికీ వివరణ కోరుతూ కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఏపీ పోలీసు ఉన్నతాధికారులను కోరారు. ఏపీ హోంశాఖ దీనికి ఇప్పుడు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. దేవరపల్లిలో సెక్యూరిటీ ల్యాప్సెస్ ఎందుకు జరిగాయి? దేవరపల్లిలో ముఖ్యంగా హెలిప్యాడ్ వద్ద మచ్చుకు ఒక్క పోలీస్ అయినా ఎందుకు కనిపించలేదు? ఈ ప్రశ్నలకు ఆన్సర్ చేయాల్సి ఉంది. ఈ ప్రశ్నలకు వివరణ ఇవ్వాల్సి ఉంది కేంద్ర హోంశాఖకు. ఎందుకంటే కేంద్ర హోంశాఖ వైఎస్ జగన్ విషయంలో చాలా సీరియస్‌గా అలర్ట్ అయింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే దీనిపై ఒక ఫిర్యాదు చేసిందో కేంద్ర హోంశాఖ దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు దీని ఒక సీరియస్ అంశంగా పరిగణించి వివరణ కోరుతూ ఆ వివరణ కోరినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఏపీ పోలీసు ఉన్నతాధికారులు దేవరపల్లి ఘటనతో పాటు జగన్‌కు ఏ స్థాయిలో భద్రత కల్పిస్తున్నారు, ఎక్కడెక్కడ ఎలాంటి భద్రత ఇస్తున్నారు అనేది విషయంపై పూర్తిగా సమగ్రంగా ఒక నివేదిక ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడింది. సో ఓవరాల్‌గా వైఎస్ జగన్‌కు ప్రాణహాని ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు భద్రతా లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అనేది మాత్రం చాలా సుస్పష్టంగా కనిపిస్తోంది. అది దేవరపల్లి ఘటన నిన్న జరిగింది కావచ్చు, అంతకుముందు జరిగినటువంటి వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా అది భీమవరం పర్యటన కావచ్చు, రాయలసీమ పర్యటన కావచ్చు, గుంటూరు మిర్చియాడలో జరిగినటువంటి పర్యటన కావచ్చు, ఉత్తరాంధ్ర పర్యటన కావచ్చు, నెల్లూరు జిల్లాలో పర్యటన కావచ్చు. అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మధ్యన కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, వివిధ రంగాల్లో ఉన్నటువంటి సమస్యల్ని అడ్రస్ చేయడానికి పర్యటనలు చేపడుతున్నారు. ఈ పర్యటనలకు అశేషంగా జనం తరలి వస్తున్నారు. ఈ జనం మధ్యలో కనుక అసాంఘిక శక్తులు ప్రవేశించి జరగరానిది ఏదైనా తలపెడితే పరిస్థితి ఏంటి? ఎవరు బాధ్యత వహిస్తారు అనేది కీలకమైనటువంటి ప్రశ్న. సో అందుకే కేంద్ర హోంశాఖ కూడా ఫిర్యాదు వచ్చిన వెంటనే సీరియస్‌గా తీసుకొని వివరణ కోరుతూ నివేదిక ఇవ్వాల్సిందిగా కోరింది. సో ఓవరాల్‌గా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా వైఎస్ జగన్ భద్రత, వైఎస్ జగన్ ప్రాణహాని అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది.